దేవునికి స్తోత్రములు. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో సజీవ వాహిని వారికి క్రీస్తు నామములో శుభములు. ప్రభు మనల్ని ప్రేమించి ఈ 2024వ సంవత్సరము మార్చి మాసంలోనే 20వ దినం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు శ్రమకాలపు ధ్యానములో మనము గెత్సెమనే నుండి గొల్గొతా వరకు ప్రయాణం చేస్తున్నాము. మధ్యలో గబ్బతా అనే జంక్షన్ ఉంది. ఈ జంక్షన్ గుండానే మనము ప్రయాణం చేయాలి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే ప్రయాణంలో జంక్షన్లు ఉంటవి. గుంటూరు, విజయవాడ, ఇలాగా క్రీస్తు యేసు యొక్క శిలువ ధ్యానములో మనము గబ్బతా అనే జంక్షన్ లో గుండా వెళ్ళినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముందుగా ఉండి నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రములు. ఒక పాట పాడుకొని ప్రభు నామమును మహిమపరచుకుందాం. ఇతడే నా ప్రాణ ప్రియుడు, ఇతడే నా యేసునాథుడు, ఇతడే నా ప్రాణ ప్రియుడు, ఇతడే నా యేసునాథుడు. 10,000 మందిలో అతి సుందరుడు, 10,000 మందిలో అతి సుందరుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు, ఇతడే నా ప్రాణ ప్రియుడు, ఇతడే నా యేసునాథుడు. గెత్సెమనే తోటలో స్వరక్తము చేత సంపూర్ణ స్వస్థతను కొన్నవాడు, గెత్సెమనే తోటలో స్వరక్తము చేత సంపూర్ణ స్వస్థతను కొన్నవాడు, పాపములన్నీ కడిగినవాడు, పాపములన్నీ కడిగినవాడు, పాపరహితుడు ఒకే ఒక్కడు, పాపరహితుడు ఒకే ఒక్కడు, ఇతడే నా ప్రాణ ప్రియుడు, ఇతడే నా యేసునాథుడు. గబ్బతా అనే స్థలములో తీర్పు పొందగా ధర్మశాస్త్ర శిక్షను భరించిన వాడు, గబ్బతా అనే స్థలములో తీర్పు పొందగా ధర్మశాస్త్ర శిక్షను భరించిన వాడు, దోషములన్నీ క్షమించిన వాడు, దోషములన్నీ క్షమించిన వాడు, దోషరహితుడు ఒకే ఒక్కడు, దోషరహితుడు ఒకే ఒక్కడు, ఇతడే నా ప్రాణ ప్రియుడు, ఇతడే నా యేసునాథుడు. గొల్గొతా పైన తన మరణము ద్వారా మరణపు ముల్లును విరచినవాడు, గొల్గొతా పైన తన మరణము ద్వారా మరణపు ముల్లును విరచినవాడు, అపరాధములన్నీ తుడిచినవాడు, అపరాధములన్నీ తుడిచినవాడు, అపరాధరహితుడు ఒకే ఒక్కడు, అపరాధరహితుడు ఒకే ఒక్కడు, ఇతడే నా ప్రాణ ప్రియుడు,
ఇతడే నా యేసునాథుడు, ఇతడే నా ప్రాణప్రియుడు, ఇతడే నా యేసునాథుడు. 10,000 మందిలో అతి సుందరుడు, 10,000 మందిలో అతి సుందరుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు, ఇతడే నా ప్రాణప్రియుడు, ఇతడే నా యేసునాథుడు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి గెత్సెమనే నుండి గొల్గొతా వరకు ప్రభుని యొక్క శిలువ ప్రయాణములో 31వ రోజున మనము ప్రయాణం చేస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ముందుగా పైలట్ గా ఉండి నల్దికులు కంచి వేసి తన దూతను కావలి ఉంచి ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు దేవునికి స్తోత్రములు. దేవుని వాక్యము ధ్యానించుకొని ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం వరకు చదువుకుందాము. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభుదూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. దేవుడు తన వాక్యం దీవించి ఆశ్రయించును గాక. ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైన మా ప్రియ పరలోక తండ్రి, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ 2023వ సంవత్సరము 3వ మాసములోని ఈ యొక్క 20వ దినం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గెత్సెమనే నుండి గొల్గొతా వరకు మమ్మల్ని నడిపించిన ముందటి రోజును బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ 31వ దినమున నా ప్రభా మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రములు. మా తర్వాత దినములను కూడా నడిపించువారై ఉన్నారు. కాడి సమాధి చూచుటకు నా ప్రభా నాడు స్త్రీలు శిష్యులు చూచినట్లుగా సాక్ష్యం ఇచ్చినట్లుగా మేము కూడా మరలా నా తండ్రి ఆత్మలో దర్శించినట్లు నా ప్రభా నీ పరిశుద్ధాత్మ సహాయం కోరుచున్నాము. సమాధి వద్దకు నా ప్రభా మమ్మల్ని నడిపించండి నా తండ్రి. వాక్యము ఎక్కడికి నడిపిస్తుందో అక్కడికి వాక్యాన్ని వెంబడించుటకు ఈ పరిశుద్ధాత్మ సహాయం కోరుచున్నాము. నీ దీనదాసుని నీ సిలువ చాటు మరుగుపరుచుకొని అగ్ని వంటి నీ మాటలు బోధించుటకు నా నాలుకను వాడి అయిన ఖడ్గంగా చేయమని మా ప్రభును నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రములు. సజీవ వాహిని వారి ప్రతి ఒక్కరికి, సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఆహ్వానం, ప్రియులందరికీ ఆహ్వానం. యేసు నామములో స్వాగతం. సజీవ వాహిని వారికి స్వాగతం, సుస్వాగతం. ఈ దినమునకు మనకు ఇవ్వబడిన అంశము ఖాళీ సమాధి, పునరుద్ధానం మరియు విజయం. Peptide to
రిజరెక్షన్ అండ్ విక్టరీ. గెస్సెమనే నుండి గొల్గతా వరకు ప్రభుని శిలువ ప్రయాణంలో 31వ రోజున మనకు మన అంశము ఖాళీ సమాధి. సమాధి కార్యక్రమము లేక భూస్థాపితము ఎలా జరిగిందనేది కొంచెం మనం ఆ వాక్యం దగ్గరికి వెళ్దాం. చూడండి, మరి మత్తయి సువార్తలోని యొక్క 27వ అధ్యాయములో 57వ వచనం నుంచి చూసినప్పుడు అరిమతయి యేసోపు అనే రహస్య శిష్యుడు మనకి కనిపిస్తున్నాడు. ఈ యొక్క రహస్య శిష్యుడు యేసు ప్రభు యొక్క మృతదేహాన్ని తీసుకొని సమాధి చేయుటకు ఇష్టపడ్డాడు. అరిమతయి యేసోపు భూస్థాపిత కార్యక్రమం మరియు ఆయన చేసిన విధానాన్ని మత్తయి సువార్తలోని 27వ అధ్యాయము, అలాగే మార్కు సువార్తికుడు, లూకా సువార్తికుడు, యోహాను సువార్తికులు గ్రంథస్థం చేసి ఉన్నారు. చూడండి, ఇక్కడ చదవబడిన వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే అరిమతయి యేసోపు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు యొక్క మృతదేహాన్ని అడుగుచున్నాడు. గ్రీకు భాషలో శరీరం అంటే సోమా, భౌతిక కాయం. సోమా అనే మాట మర్యాద పూర్వకంగా వాడబడేది. ఈ యొక్క అరిమతయి యేసోపు పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు శరీరాన్ని సోమ అడిగినప్పుడు పిలాతు అంటున్నాడు, గ్రీకు భాషలో టోమా అనే పదం వాడాడు. టోమా అనగా శవం, చచ్చిన పీనుగా. చూడండి, ఈ యొక్క పిలాతు ఈ చచ్చిన పీనుగుతో నాకేమి సంబంధం, తీసుకొని వెళ్ళని వెటకారంగా మాట్లాడుచున్నాడు. యేసు ప్రభు మృతదేహాన్ని మరి అరిమతయి యేసోపు సోమగా మర్యాదగా ఆ దేహాన్ని అడిగి తెచ్చుకున్నాడు. కాబట్టి యేసు ప్రభు చనిపోయింది నిజము, సత్యము. యేసు ప్రభువును సమాధి చేసింది అరిమతయి యేసోపు, నికోదేము. దీనికి సాక్షులు దూరంగా ఉండి స్త్రీలు చూస్తున్నారు, మరి రహస్యంగా ఆయన శిష్యులు కూడా చూస్తున్నారు. కాబట్టి ఇది సత్యము. యేసు ప్రభు కల్వరి శిలువలో మరణించినది సత్యము, ఆయన సమాధి చేయబడినది సత్యము. అయితే చూడండి, ఈ యొక్క మత్తయి సువార్త 27వ అధ్యాయము 63వ వచనం గమనించినప్పుడు ఆ యొక్క పరిసయ్యులు గాని క్రీస్తుకు శత్రువులు ఉన్నవారు గాని 63వ వచనంలో అంటున్నారు, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది అని పిలాతుతో ఆ మత నాయకులు అడుగుతున్నారు. నయవంచకుడు అనగా మరొక మాటలో చెప్పుకోవాలంటే మోసగాడు. ఆ మోసగాడు సజీవుడై ఉన్నప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. ఈ మత నాయకులు సిగ్గు లేకుండా యేసుని మోసగాడు అంటున్నారు.
ఇలా అనటానికి వారికి రుజువు లేదు. 66వ వచనం గమనించినప్పుడు, వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. చూడండి, యేసు యొక్క శత్రువులు ఆయన చెప్పిన మాటను ఎంత బాగా గుర్తించుకున్నారో. యేసును ప్రేమించిన శిష్యులు ఆయన తిరిగి లేస్తాడని జ్ఞాపకం ఉంచుకోపోవటం చాలా వింతగా ఉన్నది. చూసావా, మన శత్రువులు మనం ఏదన్నా చెప్తే దాన్ని బాగా గుర్తుంచుకుంటారు. మనల్ని ప్రేమించేవారు మనం ఏదన్నా చెప్తే ఎక్కువగా గుర్తుంచుకోనరు. వారు నిజంగానే యేసు చెప్పిన మాటను నమ్మారు. అయితే వారు యేసు లేవకూడదు, సజీవుడిగా ఉండకూడదు, ఒకవేళ నిజంగా జరిగిద్దేమో అనే అనుమానంతో పిలాతు దగ్గర ఆ మోసగాడు చెప్పినట్లుగా అని అడుగగా, పిలాతు ఏం చేశాడు? అయితే మీరు బంట్రోతులను తీసుకొని వెళ్ళి మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. వారు బంట్రోతులను తీసుకొని వెళ్ళి ఆ సమాధి రాయిని ఎవరు తొలగించకుండా, ఒకరు యేసు గనక సజీవుడై బయటకు వస్తాడేమో, ఆయన బయటికి రాకుండా ఉండటానికి ఒక శీలువ కూడా వేశారు. ఒకవేళ ఆ శీలును తొలగించి ఆ రాయిని తొలగిస్తే అది నేరం అవుతుంది కాబట్టి రోమా చట్ట ప్రకారంగా వారిని కూడా శిక్షింపవచ్చు అనే ఉద్దేశంతో వారు యేసు సమాధికి ప్రభుత్వం వారి యొక్క ముద్ర వేసి ఉన్నారు. కాబట్టి చూడండి, యేసు ప్రభువు సమాధి రాయి ఆయన దొర్లించుకొని బయటకు రావటము ఆయనకి అంత కష్టమేమి కాదు. చూడండి, అది ఒక పెద్ద రాయి, అది ఒక పెద్ద బండ. మార్కు సువార్తలో మనము గమనించినప్పుడు ఈ యొక్క మగ్దలేని మరియ నాయకురాలైంది. మిగతా స్త్రీలతోటి కలిసి ఆమె సమాధి వద్దకు వస్తుంది. మిగతా సువార్తికులు అయితే ఆమె ఒంటరిగా వచ్చినట్లు, తర్వాత కొందరు స్త్రీలతో కలిసి వచ్చినట్లుగా ఉన్నది. అయితే మార్కు ఏమంటున్నాడో చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయంలోని 3వ వచనంలో, సూర్యోదయం అయినప్పుడు సమాధి వద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. యేసుకు సుగంధ ద్రవ్యములు రాయవలెనని వారు సిద్ధపడ్డారు. ఎందుకంటే యేసు సమాధి కార్యక్రమము అరిమతయ యోసేపు, నికోదేము హడావుడిగా ఆయనకి సుగంధ ద్రవ్యములు రాస్తూ ఆ బట్ట చుట్టారని వారి యొక్క ఉద్దేశమేమో, లేక ఆ యూదుల ఆచార ప్రకారంగా సమాధి రాయిని తొలగించి ఆ మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు రాయటము వారి ఆనవాయితీ అయి ఉండవచ్చు. అయితే ఈ స్త్రీలు ఏమని చెప్పుకుంటూ వస్తున్నారంటే, మన కొరకు ఆ పెద్ద బండను ఎవరు తొలగిస్తారు? బైబిల్ గ్రంథంలో స్త్రీలు బలహీన ఘట్టమని వాక్యం సెలవిస్తుంది. అయితే అది పెద్ద బండ. ఆ బండను తొలగించాలంటే బలమైన పురుషులు దాదాపుగా ఒక 20 మంది పురుషులు అవసరం అవుతారు.
అటువంటి పెద్ద బండను ఎవరు దొర్లిస్తారు? అది ఒక బండి చక్రం వల్లే దొర్లించటానికి ఆ సమాధికి ఎదురుగా ఒక గాడి చేయబడి అందులో ఆ రాయి దొర్లునట్టుగా ఏర్పాటు చేసి ఉన్నాడు అరిమతయి యేసోబు. ఆ సమాధి తన కొరకు నిర్మించుకున్నాడు. తన తర్వాత తన కుటుంబ సభ్యులు కావచ్చు, అది లేఖన ప్రకారంగా ఉంది. ఈ సమాధిని మనం గనక లోపలి వెళ్ళి గమనిస్తే బైబిల్ పండితులు చెప్పినట్లుగా ఆ సమాధి ఆ ద్వారమునకు అభిముఖముగా 3 అరలు ఉన్నాయి. అంటే ముగ్గురిని పెట్టే అరలు ద్వారానికి ఎదురుగా. కుడి వైపున 3 అరలు, ఎడమ వైపున 3 అరలు. ఈ 3 అరలు కలిగిన సమాధి అరిమతయి యేసోబు తన కొరకు తవ్వించుకున్నది. అందువలన ఆ ముగ్గురు స్త్రీలు ఆ రాయిని లేక ఆ బండను మన కొరకు ఎవరు పొర్లిస్తారు? అది మనకు అసాధ్యం కదా అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ యొక్క వాక్య భాగంలో స్త్రీలు వెళ్ళేసరికి అది ఖాళీ సమాధిగా ఉన్నది. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు మత్తయి సువార్తలోని 28వ అధ్యాయములో 2వ వచనాన్ని గమనించినప్పుడు, ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపము కలిగెను. యేసు ప్రభువు తనకు తానుగా రాయి దొర్లించుకొని రావటం ఆయనకి పెద్ద కష్టమేం కాదు. కాబట్టి దేవదూత సమాధి రాయిని అవతలకు దొర్లించినది యేసు బయటకు రాగలిగేందుకు అనుకూలంగా ఉండటానికి కాదు. యేసు శిష్యులు వెళ్ళి అది ఖాళీగా ఉందని చూచేందుకు, ఆ స్త్రీలు ఆ ఖాళీ సమాధిని చూచేందుకు ఈ దేవదూత వచ్చాడు, రాయ పొర్లించి అక్కడ కూర్చున్నాడు. 6వ వచనంలో అంటున్నాడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఎవరితోటి? ముందుగా వచ్చిన స్త్రీలతోటి చెప్తున్నాడు. యేసు ప్రభు మొత్తంగా అంటే శరీరం, ప్రాణం, మనసు, ఆత్మ సహితంగా సజీవంగా లేచి సమాధి బయటకు వచ్చాడు. సమాధిలో ఉంచిన ఆయన మృతదేహం అక్కడ లేదు. ఆ స్త్రీలు తమ కళ్ళతో ఇది చూచారు. యేసు మోసగాడు కాదని, పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడని రుజువు చేశాడు. యేసు సమాధి ఖాళీ సమాధి అని ఒక్కసారి ఇదొక రుజువు. ఈ రుజువును మనం గమనించినప్పుడు ఆయన అనేక మందికి ఆయన సజీవుడుగా కనపడినట్లుగా మరొక వాక్యాన్ని మనం గమనించినప్పుడు కొరింథీ పత్రికలోని 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 4వ వచనాన్ని గమనించినప్పుడు, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. 3వ వచనం చదువుకున్నాం. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపము నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను.
యేసు ప్రభు స్త్రీలకే కాదు, ఆయన పునర్జీవిగా కనబడటానికి కారణం మత్తయి రాసిన ప్రకారంగా మహాభూకంపం అంట. భూకంపం జరిగితే ఎక్కడికక్కడ అంత శిథిలమైపోతుంది, అక్కడ ఏమి శిథిలం కాలేదు. ఆ సమయంలో దాదాపుగా 500 కంటే ఎక్కువ సమాధులు తెరవబడ్డాయి. ఇది మరో రుజువు. యేసు ప్రభు చూడండి, ధర్మశాస్త్ర ప్రకారంగా ఒక సత్యాన్ని 2 లేక 3 సాక్షుల సహాయంతో స్థిరపడగలదు. 2 లేక 3 సాక్ష్యం చెబితే ఒక విషయము సత్యం అంటారు. లేక ఒక వ్యక్తికి శిక్ష విధించాలన్నా 2-3 సాక్ష్యం చాలు. యేసు ప్రభు సజీవుడుగా లేచాడని కేఫాకు, 12 చూడండి, 500కు పైగా సహోదరులకు ఆయన కనిపించాడు. యేసు ప్రభు సమాధి ఖాళీ అయినది. ప్రియమైన సహోదరులారా, చూడండి, మన పితరులు ప్రభునందు నిద్రించినప్పుడు సమాధి చేస్తాం. ఇది నా తల్లి సమాధి, నా తండ్రి సమాధి, నా భర్త సమాధి, నా భార్య సమాధి, నా బిడ్డల సమాధి, నా కుమారులు సమాధి, నా స్నేహితుడు సమాధి, నా సహోదరుడు సమాధి అని గుర్తుండటానికి ఏం చేస్తాం? ఏం చేస్తామంటే ఆదికాండం 35వ అధ్యాయము 20వ వచనం గమనిద్దాం, చదువుదాం. ఆదికాండము 35వ అధ్యాయము 20వ వచనం. యాకోబు ఆమె సమాధి మీద ఒక స్తంభము కట్టించెను, అది నేటి వరకు రాహేలు సమాధి స్తంభము అని బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. యాకోబు తన భార్య అయిన రాహేలు చనిపోయినప్పుడు సమాధి కార్యక్రమం చేశాడు, బాగుంది. అయితే తన భార్య సమాధి అని గుర్తుండటానికి ఆ సమాధి మీద ఒక స్తంభమును కట్టించాడు. ఈనాడు అదే కోట్ల కలది ప్రజలు, క్రైస్తవులు, ధనవంతులు అతి ఖరీదైన సమాధులు కట్టిస్తున్నారు. ఆ సమాధి పైన ఒక పలక మీద రాసి అంటిస్తున్నారు. చూడండి, యాకోబు అనేక సమాధులు ఉండొచ్చు అక్కడ. తన భార్య సమాధాన్ని తెలుసుకోవటానికి ఆ స్తంభం మీద యాకోబు భార్య రాహేలు అని వ్రాయించి ఉండవచ్చు. ఆమె పుట్టిన తేదీ, ఆమె చనిపోయిన తేదీ ఆ 2 ఒకరు రాశాడో లేదో, కానీ ఈనాడు మనము అదే చేస్తున్నాము. మన పితరుల కాలం నుండి ఇది ఆచారంలో ఉన్నది. చూడండి, నా భార్య మరియమ్మ అని పేరు. నా మనవరాళ్ళు ఒక అబ్బాయి అమ్మలకు అమ్మని అంటే భార్య అని పిలవటం మొదలుపెట్టారు. నా భార్య నేను ప్రేమించిన భార్య, నన్ను ప్రేమించిన భార్య రాహేలు యాకోబును ప్రేమించింది, యాకోబు రాహేలును ప్రేమించింది. భార్యాభర్తలు ప్రేమలో ఐక్యతమై ఉండాలి. 2022వ సంవత్సరము
అక్టోబరు 16వ దినమున ఆదివారం మధ్యాహ్నం నా భార్య ప్రభునందు నిద్రించాను. దేవుని స్తోత్రం. మరి నా భార్యను నా కుటుంబ సభ్యులతో కలిసి బంధువులు, స్నేహితులు అనేక మంది ఆదరించడానికి వచ్చారు. సమాధి చేసిన తర్వాత ఆ సమాధి తోటలో అనేక సమాధులు ఉన్నాయి. ప్రతి సమాధి మీద ఒక పేరు ఉంటుంది. ఆ వ్యక్తి పుట్టిన తేదీ వ్రాస్తారు, ప్రభునందు నిద్రించిన తేదీ వ్రాస్తారు. నేను కూడా నా భార్య యొక్క పుట్టిన డేట్ను, డెత్ డేట్ను వ్రాసి మరి ఆ ఒక పలక మీద క్రీస్తు శేషులు అని రాస్తా ఉంటాం. క్రీస్తు శేషులు మరియమ్మ అని వ్రాయటం జరిగింది. ఇట్లు నీ భర్త కుటుంబ సభ్యులు అని రాసి. ఎందుకు? మరలా మనము ఆ గుడ్ ఫ్రైడే రోజు ప్రతి సంవత్సరం సమాధుల తోటకు వెళ్తూ ఉంటాం. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్లకుండా నా భార్య సమాధి దగ్గరికే వెళ్తాం. వెళ్లే దాంట్లో అనేక మంది సమాధుల పైన వారి వారి పేర్లు ఉంటాయి. నేనేం చేస్తాను, నా భార్య సమాధి పైన ఉన్న పేరు దగ్గరికి అక్కడికే వెళ్తాను. అయితే ఒకవేళ ఇవాళ వెళ్ళి నా భార్య సమాధి తవ్వినప్పుడు నా భార్య ఎముకలు కనపడతాయి. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎన్ని రోజులకి ఏమవుతుందో అన్ని మనందరికి తెలుస్తున్న విషయమే. శరీరం ఎలా కుళ్ళిపోతుంది, వెంట్రుకలు ఎలా ఊడిపోతాయి, గోళ్ళు ఎలా ఊడిపోతాయి, శరీరంలో నుంచి లోపల ఉన్న అవన్నీ కూడా ఎలాగ బయటకు వస్తాయి అనేది చాలా భయంకరమైన విషయం. ఆ తర్వాత ఎముకలు మిగిలిపోతాయి. ఎముకలు అంత త్వరగా మట్టిలో కలిసిపోవు. అందుకనే కీర్తనాకారుడు ఒక చక్కనైన మరి పదాన్ని పరిశుద్ధాత్మ అభిషేకం చేత ప్రభువైన యేసు క్రీస్తుకు వర్తించే వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు కీర్తనాకారుడైన దావీదు చేత రచించి ఉన్నాడు. 16వ కీర్తన, దావీదు కీర్తన, 16వ కీర్తన 10వ వచనం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు, పుట్నోట్లో గోతిని చూడనియ్యవు. చూసావా ఎంత గొప్ప! యేసు ప్రభు కుళ్ళిపోడని ఆయన ప్రవచించాడు. కుళ్ళిపోతే సమాధిలో ఎముకలు ఉండాలి. నా భార్య శవం కుళ్ళిపోయింది, మట్టిలో కలిసిపోయింది, కానీ ఆమె ఎముకలు ఉంటాయి. కానీ యేసు ప్రభు సమాధిలో ఎముకలు లేవు. కారణం ఏంటి? నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు, నీ పరిశుద్ధుని గోతి చూడనియ్యవు. దావీదు ప్రవచనము ఈ యొక్క సమాధి తోటలో నెరవేరింది. యేసు సమాధి ఖాళీ సమాధి. నా చెప్పుకున్నాం, బిడ్డలు పుట్టినాక, పుట్టక ముందు బర్త్డే డేటు చెప్పాం, చనిపోక ముందు డెత్ డేటు చెప్పాం. మనుషులు పుట్టినాకే, పుట్టినరోజు, చనిపోయినాకే చనిపోయిన డేట్ పెడతాం. కాబట్టి చూడండి, మనుషులు చనిపోతే, మళ్ళా నేను ఎందుకు చెప్తున్నానంటే,
నా భార్య ప్రభునందు నిద్రించినప్పుడు 3వ రోజు ఆదరణ కూడికి పెట్టా. అంటే కోల్పోయిన భర్తను, భార్యను కోల్పోయిన భర్తను, తల్లిని కోల్పోయిన బిడ్డలను, అత్తమ్మను కోల్పోయిన అమ్మమ్మని, నాయనమ్మను కోల్పోయిన మనవ సంతానం, వారందరిని ఆదరించడానికి దైవజనులు వచ్చి ఆదరణ మాటలు చెప్పి కుటుంబాన్ని ఓదారుస్తారు. 7వ దినమున జ్ఞాపకార్థ కూడిక పెట్టుకుంటాం. ఆ దుఃఖం నుండి విముక్తి. కొంతమంది 7వ రోజు లేదా 9 అని 11, 15 ఇలా పెట్టుకుంటా ఉంటారు. 21 సంవత్సరం వచ్చే సంవత్సరం అని మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటాము. అలాగా మనకైతే అది ఉంది. ప్రభు చిత్తంలో నేను ప్రభునందు నిద్రిస్తే నా కుటుంబం కూడా ఆదరణ కూడికి పెడతారు, జ్ఞాపకార్థ కూడికి పెడతారు, సంవత్సరం చేస్తూ ఉంటారు. చూడండి, మన ప్రభువైన యేసు క్రీస్తు ఆయన పరిశుద్ధుడు కనుక కుళ్ళు పట్టకుండా సజీవుడై లేచాడని ఆ ఖాళీ సమాధి సాక్ష్యం ఇచ్చుతున్నది. యేసు ప్రభువుకు 3వ రోజు ఆదరణ కూడిక లేదు, 7వ రోజు జ్ఞాపకార్థ కూడిక లేదు, సంవత్సరకం లేదు. కారణం ఏంటి? ఆయన కుళ్ళు పట్టలేదు. కుళ్ళు పట్టి ఉంటే కొన్నాళ్ళకి ఆయన ఎముకలు సమాధిలోనే ఉండాలి. కుళ్ళు పట్టలేదు గనక ఎముకలు లేవు. ఆయన సజీవుడుగా లేచి ఉన్నాడు. 3వ రోజున ఆదరణ కూడిక కాదు, పునరుద్ధాన కూడిక పెట్టుకోవాలి. అది కొంచెం ఆలస్యంగా ఆ స్త్రీలు గాని శిష్యులు గాని పునరుద్ధాన కూడిక పెట్టుకొని దేవుని స్తుతించారు. యేసు సజీవుడని, ఖాళీ సమాధి రుజువు అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రపంచంలో నీవు ఎక్కడికైనా వెళ్ళు, ఎన్ని సమాధి తోటలు ఉన్నాయో వాటి అన్నిట్లో కూడా నీవు పరిశోధించు. ఏమో 1800 సంవత్సరంలో సమాధి ఉండొచ్చు, 1900 సంవత్సరంలో సమాధి ఉండొచ్చు. ఆ డేటును బట్టి, అక్కడ రాయబడిన ఆ వ్యక్తి పేరును బట్టి అది ఖాళీ సమాధి కాదు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఖాళీ సమాధి అంటూ ఎక్కడ కూడా కనిపించదు. నువ్వెన్న పరిశోధనలు చేయి, ఎక్కడ ఖాళీ సమాధి కనిపించదు. ఖాళీ సమాధి గనక కనిపించిందంటే అది ప్రభువైన యేసు క్రీస్తు సమాధి, మరెవ్వరిది కాదు. ఆ రక్షకుడు మన కొరకు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడై లేచాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు సమాధి ఆయన ఖాళీ సమాధి అని ఆయనకు తప్ప మరెవరికి పేరు లేదు. యేసు ప్రభు సమాధి మీద ఆ రాయి గనక అలాగే ఉంటే ఆ రాతి మీద సజీవుడైన యేసు సమాధి ఖాళీ సమాధి అని రాయబడి ఉంటుంది. కాబట్టి చూడండి, మనం చెప్పుకున్న విధంగా ప్రభు మనల్ని ప్రేమించి ఆశీర్వదించిన ఈ పునరుద్ధానపు విజయములో మనము మరి ఈరోజు ప్రభు యొక్క శిలువ ధ్యానములో ఖాళీ సమాధి గురించి మనం ధ్యానించుటకు ప్రభు మనకి సహాయం చేసి ఉన్నాడు.
కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నా డైరీలో ఒక పేరు రాసుకున్నాను. క్రీస్తు శేషులు అని చనిపోయిన వారికి రాస్తూ ఉంటారు. మంచిది కాదంట. అయితే సజీవ సాక్షులకి ఒక గొప్ప ధన్యత ఏంటంటే, అందులో ఒక సభ్యుడైన నాకు, నన్ను చేర్చిన మనవరాలు స్వర్ణలత మీకు పరిచయం చేసి, నన్ను కూడా మీ యొక్క యూత్ లో ఒక యూత్ గా ఏర్పాటు చేసినందుకు దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంత గొప్ప ధన్యత నాకు దొరికింది. ఏమని రాసుకున్నానంటే, క్రీస్తు శేషులు అని రాయటం అనేది మంచిదే కదా, అన్ని చెడ్డదాంటం లేదు. నేను సమాధి బండం మీద క్రీస్తు సాక్షి అని వ్రాయాలని నా డైరీలో రాసుకున్నాను. ఎందుకంటే క్రీస్తు శేషుల కంటే క్రీస్తు సాక్షి అనేది చాలా గొప్పది. శిష్యులు హతసాక్షులైనప్పుడు నాకు తెలిసినంత వరకు క్రీస్తు శేషులు పేతురు, మత్తయి, యాకోబు, నతానేలు, ఫిలిప్పు అని ఎక్కడ కూడా రాయలేదు. పత్రిక పాఠాల్లో అపోస్తుల కార్యంలోకి వెళ్ళే తలకి మేము సజీవుడైన క్రీస్తు సాక్షులము. మన జీవితము మనం బ్రతికున్నప్పుడు, మనం మరణించిన తరువాత కూడా క్రీస్తు సాక్షులమని రాయాలని, రాయించుకోవాలని ప్రభు దగ్గర మనవి చేసి నా డైరీలో రాసుకున్నాను. ఎందుకంటే పిల్లలు చదువుతారు కదా. మా తాతయ్య చివరి కోరిక ఏంటి? ఏం పేరు రాయాలి? క్రీస్తు శేషుల కంటే క్రీస్తు సాక్షులుగా మనం జీవించటం చాలా ధన్యత. ఎంత గొప్ప కృప దొరికిందో చూడండి. కాబట్టి క్రిస్టియానిటీ ఏర్పడటానికి, అంటే క్రైస్తవ ధర్మము ఏర్పడటానికి ఈ ఖాళీ సమాధి ఒక గొప్ప ఘటం. ఎంత గొప్ప ఘటం అంటే, మరణము అందరినీ భయపెడుతూ ఉంది, కానీ నా యేసయ్య మరణాన్ని భయపెట్టాడు. మరణ ఘటంలో ఉన్న శిష్యులు మరణానికి భయపడి ఉంటే, ఆ మరణ ఘటమైన శిష్యులను మహిమ ఘటంగా మార్చేశాడు యేసయ్య. అందుకు వారు క్రీస్తు శేషులు కాదు, క్రీస్తు సాక్షులు. అవును, నిన్ను నన్ను, నీవు నేను కూడా మరణ ఘటమే. మరణ భయములను తొలగించిన మన యేసయ్య చూడండి, గెత్సెమనేలో ప్రార్థన చేశాడు, ప్రారంభం అయింది. గొల్గతాకు వచ్చాడు, జంక్షన్ లోకి వచ్చాడు, ధర్మశాస్త్రపు తీర్పు పొందాడు. గెత్సెమనేలో మరణపు ముళ్ళు విరచి మనలను క్రీస్తు సాక్షులుగా చేశాడు. ఇది పునరుద్ధానపు యొక్క విజయం. ఈ రిజరెక్షన్ యొక్క విజయంలో మనం పాలు పొందటానికి దేవుడు మనలను ఆ యొక్క ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనంలో పిలవబడిన వారై, ఎన్నిక అయిన వారై, చూడండి, నమ్మకమైన వారై, ముద్రింపబడిన రీతిగా సజీవ సాక్షులు, పిలవబడిన వారై, ఎన్నికైన వారై, నమ్మకమైన వారిగా సిలువ రక్తము చేత ముద్రింపబడి ఉన్నారు. క్రీస్తు యొక్క పునరుద్ధానపు సాక్షులుగా, ఖాళీ సమాధి సాక్షులుగా ఈరోజు నీవు నేను భయపడక బలముగా, బిగ్గరగా, ప్రపంచానికి వినపడేటట్లుగా ప్రకటించటానికి
నాడు శిష్యులను ఏ ఆత్మతోటైతే నింపి ఉన్నాడో వారి పిరికితనము, వారి యొక్క భయము, వారి యొక్క అవిశ్వాసం నుండి తొలగించి ధైర్యవంతులుగా, బలవంతులుగా, విశ్వాసులుగా వారిని రూపాంతరపరిచాడు. మన ప్రభు కూడా ఈరోజు మనము భయపడక బలముగా, బిగ్గరగా ఖాళీ సమాధి గురించి సాక్ష్యం ఇవ్వడానికి ప్రభు మనల్ని కూడా రూపాంతరపరిచి ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత దొరికిందో చూడండి. ప్రియమైన దేవుని మరి కుటుంబమా, మనలను ప్రభు మనకి ఈ గెసెమనే నుండి గబ్బతాకు వెళ్ళి గబ్బతా నుండి గొల్గతా వరకు వచ్చుటకు ప్రభు మనకు సిలువను ఇచ్చి ఉన్నాడు. మన సిలువను ఎత్తుకొని ప్రభుని వెంబడించుటకు ప్రభు మనకు సహాయం చేసి ఉన్నాడు. సిలువను సితారుగా చేసుకొని సప్త స్వరాలు వినిపించుటకు, సిలువను సన్నాయిగా చేసుకొని సంగీతం వినిపించుటకు, సిలువను నాగలుగా చేసుకొని వాక్యం అనే విత్తనం విత్తి స్వార్థని వ్యవసాయం చేయుటకు, సిలువను కొడలుగా చేసుకొని ఆత్మల పంటను కోసి సంతోష గానములతో ప్రభు యొద్దకు తెచ్చుటకు ప్రభు మనలను సిలువను మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయన మాదిరికారి మన జీవితాన్ని మనము అలవర్చుకొని యేసుని రోల్ మోడల్ గా చేసుకొని ఆయన అడుగు జాడల్లో మనము నడిచి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. చివరగా ఒక 2 చరణాలు పాట పాడుకొని ముగించుకున్నాం. సిలువే నా నాగలి, సువార్తె నా వ్యవసాయము, సిలువే నా నాగలి, సువార్తె నా వ్యవసాయము, వాక్యమే విత్తనము మంచి నేల హృదయము, వాక్యమే విత్తనము మంచి నేల హృదయము, విత్తెదను నా యేసు వాక్యము, విత్తెదను నా యేసు వాక్యము, సిలువే నా నాగలి, సువార్తె నా వ్యవసాయము. రాతి హృదయాలన్ పగులగొట్టెదన్, ముళ్ళ హృదయాలన్ విరుగగొట్టెదన్, బీడు హృదయాలన్ సాగు చేసేదన్, మోడు హృదయాలన్ చదును చేసేదన్, విశ్వాస విత్తనం ఏడ్చి విత్తెదన్, ఆత్మల పంటను నేను కోసేదన్, విశ్వాస విత్తనం ఏడ్చి విత్తెదన్, ఆత్మల పంటను నేను కోసేదన్, సంతసించి గానముతో పనులు తెచ్చేదన్, సంతసించి గానముతో పనులు తెచ్చేదన్, సిలువే నా నాగలి, సువార్తె నా వ్యవసాయము. నీతి యందు మనము విత్తబడాలి, వాక్యమే సారముగా శక్తి పొందాలి, యేసు పక్షముగా జీవించాలి, దైవ కవచమును ధరించుకోవాలి, మంచుకు మనము క్షీణించిపోయినా నిద్ర మన కన్నులకు దూరమైనా, మంచుకు మనము క్షీణించిపోయినా నిద్ర మన కన్నులకు దూరమైనా, ఫలా మంచి దాసుడని బిరుదు పొందాలి, ఫలా మంచి దాసుడని బిరుదు పొందాలి, సిలువే నా నాగలి, సువార్తె నా వ్యవసాయము, సిలువే నా నాగలి,
సువార్తే నా వ్యవసాయము, వాక్యమే విత్తనము, మంచి నేల హృదయము. వాక్యమే విత్తనము, మంచి నేల హృదయము. విత్తెదను నా యేసు వాక్యము, విత్తెదను నా యేసు వాక్యము. సిలువే నా నాగలి, సువార్తే నా వ్యవసాయము. దేవునికి స్తోత్రములు. దేవుడు తన పరిచర్యలో సజీవ వాహిని మరి సాగి వెళ్ళుటకు ఆయన ఇచ్చే బహుమానము బడా మంచి దాసుడనే బిరుదు పొందటానికి పరిశుద్ధాత్మ దేవుడు సజీవ వాహిని వారిని ఆత్మతో, జ్ఞానముతో, పరిశుద్ధాత్మతో నింపునుగాక. మండే జ్వాలగా ప్రజ్వలించే జ్యోతులుగా ప్రకాశించినట్లు సజీవ వాహిని వారిని అభిషేకించునుగాక. దేవునికి మహిమకరంగా, ఇంటి వారికి ఆశీర్వాదకరంగా, అనేక మాదిరికరంగా వారు క్రీస్తు సాక్షులుగా ఉన్నట్లు ప్రభు దీవించి ఆశ్రయించుగాక. ఆమేన్. ఎత్తబడిన వాక్యము మన వినికిలో నెరవేరినట్టు దేవుడు దీవించి ఆశ్రయించునుగాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమల మా తండ్రి, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధాత్ముడా, నీ యొక్క సహాయంతో మమ్ములను ఆత్మలో కాళీ సమాధి వద్దకు తీసుకొని వెళ్ళినందుకు స్తోత్రము. నాడు స్త్రీలు శిష్యులు కాళీ సమాధిని చూచి అయ్యా తర్వాత విశ్వసించి వారు సాక్షులుగా ఉన్నారు. నేడు మమ్ములను కూడా నా ప్రభ నీ మహాకృపద ఐశ్వర్యమును బట్టి మమ్ములను కూడా నీ సాక్షులుగా తీర్చిదిద్దినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సజీవ సాక్షి, సజీవ వాహిని వారిని వారి ఉద్యోగంలోను, వారి ప్రయాణంలోను, వారి యొక్క పరిచర్యలోను, వారి వారి కుటుంబాలను నా ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. వారు ఎక్కడికి వెళ్తున్నానో వస్తున్నాను, నీ పరిచర్యలో ఉన్నాను, ఉద్యోగంలో ఉన్నాను, వారు ఎక్కడ ఉన్నానో ఒక సిలువను కలిగి ఉంటకు వారు క్రైస్తవులని అనేక మంది అయ్యా నా ప్రభా నాడు శిష్యులను చూచి వీరు క్రైస్తవులని చెప్పి ఉన్నట్లుగా మేమెక్కడ ఉన్నాను క్రైస్తవం అని, క్రీస్తు వంటి వారమని అనేక మంది తెలుసుకున్నట్లు మా హృదయంలో ఒక చిన్న సిలువ ఉంచుకొని నీకు సాక్షులుగా జీవించినట్లు మా ప్రభును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, మన విశ్వాసం కర్త దాన్ని కొనసాగించడానికి పరిశుద్ధాత్మ ఆదరణకర్త ఇప్పుడు ఎల్లప్పుడు సజీవ వాహిని సాక్షులకు ఆత్మతోడై నడిపించును గాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకంగా